నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర ఇటీవల చెట్టుకూలి ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త గొల్ల కృష్ణంరాజు కుటుంబానికి టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి 5 లక్షల రూపాయలను అందించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా సభ్యత్వం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, టీడీపీ కార్యకర్తలు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలను అందించి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు। పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు మాట్లాడుతూ 100 రూపాయల సభ్యత్వ రుసుము చెల్లించిన సభ్యుడు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేతృత్వంలో అండగా నిలవడం జరుగుతుందని, జనవరి నెలలో టీడీపీ కార్యకర్త గొల్ల కృష్ణంరాజు మరణించగా వారి భార్య దుర్గకు 5 లక్షల రూపాయల రుసుమును బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని, ఈ మొత్తాన్ని వారి కుమారుడు కుమార్తెల సంక్షేమానికి ఉపయోగిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేండ్ర శ్రీనివాస్, ఉప్పులూరి చంద్రశేఖర్, గొంతెన శ్రీనివాస్, గూడూరి సుబ్బారావు, నేదనూరి గంగాధర్, తిలక్, కొయ్యలగడ్డ గణపతి తదితర నాయకులు పాల్గొన్నారు। నాయకులందరికీ నమస్కారం। ఈ రోజున మనకి కృష్ణరాజు గారు, ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో ఆయన దాదాపు కష్టపడి రోజు పనిచేసుకునే ఆయన అనుకోకుండా చెట్టు పెంచి పడిపోవటం, ఇది జనవరి నెలలో జరిగింది కదమ్మా, జనవరి నెలలో జరిగింది। ఎందుకంటే మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెంబర్షిప్ చేయటం అందరికీ తెలుసు, సభ్యత్వ నమోదు। ఎందుకంటే కార్యకర్తల సంక్షేమ నిధి కోసం మనం దాదాపు రాష్ట్రంలో 1 కోటి వరకు సభ్యత్వ నమోదు చేయడం జరిగింది బ్రహ్మాండంగాను। అదేవిధంగా మనం భీమవరం నియోజకవర్గంలో కూడా దాదాపు 42-45 వేలు మెంబర్షిప్ చేయడం జరిగింది। ఎందుకంటే ఇది ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి నుంచి లోకేష్ గారు పెట్టిన కార్యక్రమం ఇది। దాన్ని ప్రజల్లో అవేర్నెస్కు తీసుకురావడం కోసం ఇక్కడ టౌన్ అధ్యక్షులు కావచ్చు, మండలు కావచ్చు, అలాగే రూరల్ నుంచి కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వార్డు వైజు, ఎందుకంటే ఇది జరిగింది కూడా ఇప్పుడు 23వ వార్డు అంతే కదా శ్రీను గారు, 25వ వార్డులో మెంబర్షిప్ చేయించారు, శ్రీను గారు చేయించారు అక్కడ। ఎందుకంటే అనుకోకుండా జరిగిన దీనికి ఈ రోజున వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి అబ్బాయి, పాపం అమ్మాయిలో ఒక అబ్బాయి। ఈ రోజున ఎంతో కొంత, ఎందుకంటే పోయిన మనిషిని ఎలాగా తీసుకురాలేరు, కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ముందు ఆలోచనతో ఇన్సూరెన్స్ అని ఈ సంక్షేమ నిధి పెట్టి వెనకాల వాళ్ళనైనా కొంచెం ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అని ఈ పెట్టడం, దాదాపుగా జనవరి 4వ తారీఖున మెంబర్షిప్ చేయించుకుంటాం। మరి ఈ రోజున 5 లక్షల రూపాయలు జీవిత బీమా కింద వీళ్ళకి ఇన్సూరెన్స్ కింద వాళ్ళ అకౌంట్లో పట్టడం కూడా చాలా చాలా, ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా ఎంతో కొంత వాళ్ళని ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెట్టడం, అదే తెలుగుదేశం పార్టీ। ఎందుకంటే మనం అందరూ కూడా ఒకటి గమనించాలి, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు। ఈ నెల 24, 25, 26, 27 తేదీలలో భీమవరంలోని డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్, కార్యదర్శి మంత్రి రామ్కుమార్ రాజు, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు తెలిపారు। సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు। 24న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రామకృష్ణంరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చదలవాడ నాగరాణి జాతీయ స్థాయి నాటక పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు। 27న ముగింపు కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరవుతున్నారని తెలిపారు। నృత్య నాటక పరిషత్ 18వ జాతీయ స్థాయి సాంఘిక నాటకోత్సవాలు శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు, కొత్తపల్లి శివరామరాజు శివ వారి పేరు మీదుగా ఈనాటి కార్యక్రమాలను నిర్వహించడానికి సంస్థ నిర్ణయం తీసుకుని ప్రణాళిక సిద్ధం చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తోంది। ఈ కార్యక్రమాలు ఈ నెల ఏప్రిల్ 24 నుంచి 27 వరకు 4 రోజుల పాటు 24 గురువారం, 25 శుక్రవారం, 26 శనివారం, 27 ఆదివారంతో ఈ కార్యక్రమాలు ఈ 4 రోజులు నిర్వహింపబడతాయి। ముఖ్యంగా ఇందులో మొదటి రోజు అతిథులుగా సినిమాలో నటులు రావు రమేష్ గారు, అలాగే సినీ రచయిత దర్శకుడు జేకే భారవి గారు విచ్చేస్తున్నారు। వారితో పాటు మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు,
మన శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు విచ్చేస్తున్నారు. ఆనాటి సభ మన జిల్లా కలెక్టరు నాగరాణి గారి దీపారాధనతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఇక ఆ రోజు 2 నాటికలు జరుగుతాయి. 2-3 తేదీల్లో 2-3 రోజుల్లో 3 నాటికలు చొప్పున జరుగుతాయి. ఆ రోజు మీటింగ్ ఉండదు. 7 గంటలకల్లా నాటిక ప్రారంభమవుతుంది. మంచి మనిషి, మానవతావాది, ప్రముఖ సంఘ సేవకులు మహమ్మద్ అలావుద్దీన్ అన్సారీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం, జిల్లా కార్యదర్శి జిఎన్వి గోపాలన్లు అన్నారు. ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. బలరాం మాట్లాడుతూ అన్సారీ మరణం చాలా బాధాకరమని, ఆయన లేని లోటు తీరందని అన్నారు. అన్సారీ పట్టణంలో పలు అభివృద్ధి సేవా కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర వహించాలని, సంఘ సేవకులుగా వినియోగదారుల సమస్యలను పరిరక్షించడంలో, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో ఎనలేని పాత్ర పోషించాలని కొనియాడారు. పరిరక్షణ సమితి భీమవరం ఫోమ్ కి చైర్మన్ గా, సిటిజన్ ఫోమ్ భీమవరం కి సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించాలని, బెస్ట్ కన్జ్యూమర్ యాక్టివిటీ అవార్డు కూడా పొందారని అన్నారు. మైనార్టీలు, ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించారు. అన్సారీకి ప్రజలందరి తరపున జోహార్లు, నివాళులు అర్పించారు. ఉల్నే నియోజకవర్గంలో బుల్డోజర్లతో దుర్మార్గంగా ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లు కూల్చివేత పర్వం జరుగుతోంది అన్నారు. ఆకివీడు, కాళ్ల, పాలకోడేరులో పెద్ద ఎత్తున బాధితులు, చిన్నపిల్లలతో, వృద్ధులతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారిని పరామర్శించేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రేపు పర్యటించనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ పర్యటనలో బాధితులను స్వయంగా కలిసి వారి సమస్యలను, ఆవేదనను, వారి కోరికలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకునేందుకు ఈ పర్యటనలో ప్రజానీకమంతా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రమైన ఉండి పెద్దపేటలో సెయింట్ ఫాల్స్ లూథరన్ సంఘం ఆధ్వర్యంలో నూతన కమ్యూనిటీ హాల్ రైట్ రెవరెండ్ బి ఆనంద్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రియేక దేవుని నామం పేరిట కమిటీ హాల్ ప్రారంభించుకోవడం దేవుని యొక్క అనధికారిక సంకల్పమని అన్నారు. ఉండి పెద్దపేట సంఘస్థులు ఇంత చక్కటి మందిరాన్ని నిర్మించుకోవడం, కుటుంబ పరంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ కమిటీ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంతం సౌజన్య, ఉప సర్పంచ్ కళ్యాణ్ వర్మ, మాజీ సర్పంచులు ముదునూరి విజయ, రుత్కళ, డీసీ ఉపాధ్యక్షులు మంతెన సాయి లచ్చిరాజు, ప్యారిస్ పాస్టర్ మానుకొండ ప్రసన్న, సెక్రటరీ చిట్టూరి రత్నరాజు, సంఘ పెద్దలు, సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. మరి సెయింట్ పాల్స్ లూథరన్ సంఘం ఒక పెద్ద మందిరాన్ని వారు నిర్మించుకోవడం జరిగింది. తదుపరి కొంతకాల వ్యవధిలో మరి సంఘ సభ్యులు ఆయా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ కమ్యూనిటీ హాల్ మరి అందరూ కూడా ఒకరినొకరు పురుకొల్పుకొని చాలా సుందరంగా మరి నిర్మించుకుని ఈ దినం త్రియేక దేవుని నామం పేరట ఈ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం దేవుని యొక్క అనాదికాల సంకల్పం. మరి ఉండి పెద్దపేట మరి చక్కటి విద్యావంతులు ఉన్న సంఘం ఇది. ఒక విధంగా చెప్పాలంటే సైంటిస్టులు ఈ సంఘస్థులే, వివిధ హోదాల్లో మరి వారు పని చేయడం, దేవుడు ఎంతగానో ఈ సంఘాన్ని మరి ఆశీర్వదించున్నాడు. మరి దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. ఎందుకొరకంటే మీరు
ఒక మంచి మందిరాన్ని నిర్మించుకున్నారు. ఆ మందిరములో మీరు ఆరాధనలు నిర్వహించుకుంటున్నారు. ఇటీవలే అత్తిలి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన అత్తిలి మండల జనసేన అధ్యక్షులు దాసం ప్రసాద్ ని మంచిలి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సిరగా నాగేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఊపిరి తీయాలనే ఆలోచన మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు సూచించారు. అత్తిలి మండలం పాలూరు గ్రామంలో రాజ్కోట వద్ద పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీలో ఉన్న సమస్యలను కూలీలు వీరభద్రరావు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, వలసల నివారణ, గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం వంటి ఉన్నతమైన లక్ష్యాలతో ప్రారంభమైన ఉపాధి హామీ చట్టం కూలీలకు ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాపేటి వెంకట సింహాచలం, మల్లపు సంతోష్ కుమార్, కోడెల వెంకట విజయ కుమారి, మల్లపు పార్వతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కోరారు. గర్భిణీలు పౌష్టికాహార ప్రాధాన్యతను తెలుసుకోవాలని, ప్రభుత్వం ద్వారా అందుతున్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సోమవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన గర్భిణీల సామూహిక సీమంతాల కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డ పుట్టిన రెండో పుట్టినరోజు వరకు 1000 రోజుల ప్రణాళిక ద్వారా పౌష్టికాహారం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు సిడిపిఓ ప్రమేదిని, ఏసీడీఓ ఆశారోహిణి, పర్యవేక్షకులు అరుణకుమారి, శ్రీదేవి, వెంకటలక్ష్మి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షుల వారిని కూడా పరిగణించగలరు. మార్చి చేనేత అదేవిధంగా ఈ పండుగ పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ సెంటర్ల ద్వారా సమాజంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు సంబంధించి అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక అవగాహన పెంచే విధంగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల పౌష్టికాహారం ఎందుకు తీసుకోవాలి, గర్భిణీ స్త్రీలు పిల్లలకి ఎందుకు పౌష్టికాహారం అందించాలనే దాని మీద, అలాగే దీనికి సంబంధించి 1000 రోజులు మనం పరిగణలోకి తీసుకుని గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ 2వ పుట్టినరోజు వరకు, మొదటిది 270 రోజులు, తర్వాతది 730 రోజులు, ఈ విధంగా 1000 రోజులు కూడా పౌష్టికాహారం అటు గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి, అలాగే పుట్టిన బిడ్డకి, అలాగే తల్లికి ఈ విధంగా
ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ వారిలో ఎటువంటి పౌష్టిక లోపం లేకుండా ఆరోగ్యంగా ఉండే విధంగా, ముఖ్యంగా బిడ్డకు సంబంధించి గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్ని అందించాలి తల్లికి, అలాగే పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, దాని ద్వారా మొదటి 2 సంవత్సరాలు బిడ్డ పుట్టిన తర్వాత వారికి ఇచ్చేటటువంటి పౌష్టికాహారం వారి ఎదుగుదలకి ఇటు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వారి బ్రెయిన్ కూడా ఎదుగుదలకి అన్ని విధాలుగా కూడా పౌష్టికాహారం చాలా అత్యంతమైనటువంటి అవసరం. మన నియోజకవర్గంలో మన ఉన్నటువంటి దాదాపు 233 అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ ఈరోజు పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం అందించే విధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా వివిధ పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని కిట్లని అందిస్తుంది. గర్భిణీ స్త్రీలకు సంబంధించి బాలామృతాన్ని ఇవ్వడంతో పాటుగా పుట్టిన బిడ్డకి అందరికీ కూడా వారికి వచ్చే విధంగా 6 నెలలు 2 సంవత్సరాల వరకు ఏ విధంగా ఫుడ్, కోడిగుడ్లు ఇటువంటివన్నీ కూడా రైస్, ఫోర్టిఫైడ్ రైస్ కానీ అలాగే దానికి దాల్ కానీ ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజలందరిలో కూడా గర్భిణీ స్త్రీలకి అండగా నిలబడే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి సహకారంతో ఈరోజు అనేక కార్యక్రమాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తణుకులోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మోటార్ బైకులు దొంగిలించిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ డి విశ్వనాథ్, తణుకు సిఐ కృష్ణమోహన్ తెలిపారు. తణుకులో వారు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన దాసరి మణిబాబు, తణుకు చెందిన గుడాల లక్ష్మీనారాయణ, కొమరవరంకు చెందిన బొంతు రవితేజులు 11 మోటార్ బైకులను వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అపహరించుకుపోయినట్లు తెలిపారు. మొత్తం 13,40,000 విలువ చేసే ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాత్రి సమయాల్లో ఇంటి ముందు పార్క్ చేసిన బైకులను దొంగిలించుకుపోవడంతో అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్, ఎరుగవరం ఏఎస్ఐ సంగీతారావు, ఎస్కే అన్వర్, శ్రీనివాస్, మాధవరావు, భాస్కర్లు సహకరించినట్లు సిఐ తెలిపారు. తణుకు పట్టణ ప్రజలకు అలాగే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు ఆ పోలీసు వారి సమాచారం ఏమంటే, ఇటీవల కాలంలో కొన్ని బుల్లెట్ బండ్లు మిస్ కావడము, అలాగే ఇంకొక బైక్ కూడా మిస్ కావడం అనేది తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ 3 కేసులు అనేటివి నమోదు కావడం జరిగింది. పోలీసు వారి దృష్టికి వచ్చిన వెంటనే ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ గారికి అందించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ఒక 3 టీమ్స్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ గాలించి అనుమానాస్పదంగా ఉన్న ఒక 3 వ్యక్తులను తీసుకొని పోలీసు వారు ఇంట్రాగేట్ చేయగా వాళ్ళు సుమారు ఒక 11 బుల్లెట్లు మరియు బైకులు దొంగతనం చేసినట్లుగా వాళ్ళు పోలీసు వారి ఎదుట అంగీకరించడం జరిగింది. తర్వాత ఆ బైకులన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ బైకులు నిడదవోలు పోలీస్ స్టేషన్, అలాగే కోడూరు పోలీస్ స్టేషన్, అలాగే హైదరాబాద్లో కూకట్పల్లి, జీడిమెట్ల, సూరారం, అలాగే మన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్ అయినటువంటి బైకులుగా గుర్తించడం జరిగింది. అలాగే ఈ బైకును కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ల వారికి కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసు వారు అరెస్ట్ చేసిన 3 వ్యక్తుల వివరాలు: దాసరి మణిబాబు అలియాస్ చింటూ, జీడిమెట్ల, హైదరాబాద్, అలాగే గుడాల లక్ష్మీనారాయణ, తండ్రి పేరు శ్రీనివాస్, కండవెల్లి వారి వీధి, పాతూరు, తణుకు పట్టణం, అలాగే బొంత రవితేజ, కొమరవరం గ్రామం, తణుకు మండలం. ఈ 3 కూడా పోలీసు వారు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. 13,40,000 రూపాయల విలువైన ఈ వాహనాలని రికవర్ చేయడం జరిగింది. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ సమీపంలో మీ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో రాత్రిపూట తిరుగుతున్నట్లయితే పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని అలాగే వారి విలువైన బైకులు, వాహనాలు, అలాగే ఆస్తులను కూడా రక్షించుకోవాల్సిందిగా పోలీసు వారు కోరడం జరుగుతుంది. ఈ 3 అరెస్ట్ చేయడంలో పాల్గొన్న వారు మంచి కృషి చూపించిన వారు బి కృష్ణకుమార్, సిఐ తణుకు రూరల్ సర్కిల్, కె చంద్రశేఖర్, ఎస్ఐ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్, పి సంగీతరావు, బి శ్రీనివాస్, ఎస్కే అన్వర్, మల్కా శ్రీనివాస్, వి మాధవరావు, ఎస్ భాస్కరాచారి. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో కోడూరు మండలం ఉల్లంపర్రు
జిన్నూరు, వేడంగి గ్రామాల్లో కోటి రూపాయలతో పంట కాలువల వెంబడి గ్రావెల్ రహదారులు, సిమెంట్ రహదారి పనులకు కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నందున గ్రామస్తులు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు ఆనందాన్ని వ్యక్తపరిచారు. మంత్రి రామానాయుడుకు స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు, హారతులిచ్చి దీవించారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈరోజు పోడూరు మండలం, మనము అదేవిధంగా పాలకొల్లు మండలం ఒల్లంపర్రు గ్రామంలో మరి ఈవేళ ఒక సీసీ రోడ్డు, అంటే ఎవరైతే మరి ఇక షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అక్కడ మరి 39 లక్షలతోటి ఒక సీసీ రహదారి, అదేవిధంగా మరి ఒక ఒల్లంపర్రులోనే మరి రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నామని అంటే వాళ్ళకు ఒక 39 లక్షలతోటి ఒక గ్రావెల్ రహదారి నిర్మాణం. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం జున్నూరు గ్రామం, పోడూరు మండలం రామసేతువ ఛానల్ మీద 26,10,000 ఏదైతే అక్కడ ఒక గ్రావెల్ రోడ్డు. మరి అదేవిధంగా ఇప్పుడే మనం ఒక డీసిల్టింగ్ మరి ఒక 8,10,000 అక్కడే జున్నూరు. అదేవిధంగా ఏదైతే వేడంగి గ్రామంలో ఇక్కడ ఒక 7,30,000 ఒక డీసిల్టింగ్, అంటే ఏదైతే మట్టి తీసేటువంటి కార్యక్రమం, పుడికి తొలగించేటువంటి కార్యక్రమం. ఈ రకంగా 1,19,00,000 రూపాయలు ఈరోజు మరి ఇక 2 గ్రామాల్లో మన పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. యలమంచిలి మండలం కాంబొట్లపాలెం, గుంపర్రు, ఇలక్పరకరు గ్రామంలో 3,17,00,000తో చేపట్టనున్న పంట కాలువల వెంబడి గ్రావెల్ రహదారులు, జల్ జీవన్ మిషన్ పథకంలో తాగునీటి సరఫరా పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.